హాయ్, ఈ సర్క్యూట్ లో మేము ఇంతకు ముందు నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్ తో పాటు టింకర్కార్డ్ లో కాంపోనెంట్ అందుబాటులో లేనందున డ్యూయల్ ఎల్ఈడి స్థానంలో పుష్ బటన్లు మరియు ఎరుపు మరియు ఆకుపచ్చ ఎల్ఈడీల వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ ను టింకర్కార్డ్ లో నిర్మించి దానిని అనుకరిద్దాం. మేము మొదట విద్యుత్ సరఫరా సర్క్యూట్ ను నిర్మిస్తాము. ఇది మా ప్రాజెక్టులన్నింటికీ సాధారణం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము యుఎస్బి ప్రమాణాన్ని ఒక కనెక్టర్ ఎల్ఈడి ఎరుపు మరియు 1 కిలో ఓంల రెసిస్టర్ను గీస్తాము. మేము యుఎస్బి యొక్క 5 వోల్ట్ పాజిటివ్ రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 కి ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. ఇది పాజిటివ్ లైన్ కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. ఎల్ఈడి యొక్క యానోడ్కు రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. యుఎస్బి కనెక్టర్ యొక్క భూమికి ఎల్ఈడి యొక్క కాథోడ్. ఇది నెగటివ్ లైన్ కాబట్టి మనం వైర్ కలర్ బ్లాక్ ని ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్ ను పూర్తి చేస్తాము. దీనికోసం మేము 330 ఓంల విలువ కలిగిన పుష్ బటన్ రెసిస్టర్ ను మరియు కాంపోనెంట్ లైబ్రరీ నుండి ఎరుపు ఎల్ఈడి మరియు ఆకుపచ్చ ఎల్ఈడీలను గీయాలి మరియు వాటిని ఈ క్రింది విధంగా వైర్ చేస్తాము. పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1B, రెసిస్టర్ 1K యొక్క టెర్మినల్ 2. ఎరుపు ఎల్ఈడి యొక్క యానోడ్ కు పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 2. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 కి ఎరుపు ఎల్ఈడి యొక్క కాథోడ్. టెర్మినల్ 1B పుష్ బటన్ 2. పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1 కి పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 2 ఆ ఆకుపచ్చ ఎల్ఈడి యొక్క యానోడ్ కు. గ్రీన్ లెడ్ యొక్క కాథోడ్ రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 కి 330 ఓంలు. టెర్మినల్ 1. ఎల్ఈడి యొక్క కాథోడ్ కు రెసిస్టర్ 330 ఓంలు. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మెరుస్తున్న ఎరుపు ఎల్ఈడి అనేది సర్క్యూట్ శక్తితో పనిచేస్తుందని సూచిస్తుంది. అయితే సర్క్యూట్ తెరిచి ఉన్నందున డ్యూయల్ ఎల్ఈడి మెరుస్తూ ఉండదు. మేము ఈ బటన్ 1ని నొక్కి సర్క్యూట్ను మూసివేసినప్పుడు డ్యూయల్ ఎల్ఈడి ఎరుపు రంగులో మెరుస్తుంది. మేము మళ్లీ పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు సర్క్యూట్ తెరిచి ఉంటుంది మరియు ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. మేము ఈ బటన్ 2ని పుష్ చేసి సర్క్యూట్ను మూసివేసినప్పుడు డ్యూయల్ ఎల్ఈడి ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్లీ సర్క్యూట్ తెరవబడుతుంది మరియు ఆకుపచ్చ ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఈ విధంగా మేము డ్యూయల్ ఎల్ఈడిని వెలిగిస్తాము. ఈ సర్క్యూట్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కోసం కొన్ని ఉదాహరణలు పవర్ ఇండికేటర్లు కావచ్చు. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను నిర్మించవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించండి. సర్క్యూట్ వివరణ. ఈ ప్రాజెక్ట్లో కరెంట్ 3 క్లోజ్డ్ పాత్లలో ప్రవహిస్తుంది. పాత్ 1 అనేది ప్రాజెక్ట్ 1లో ముందుగా చూసిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్. పవర్ అప్ చేసినప్పుడు రెడ్ ఎల్ఈడి మెరుస్తుంది. సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తుంది. డ్యూయల్ ఎల్ఈడి పేరు సూచించినట్లుగా
డ్యూయల్ రంగు లైట్లు ఆకుపచ్చ మరియు ఎరుపు ఒకటి లేదా కలిసి విడుదల చేస్తుంది. కానీ ఇక్కడ టింకర్ కార్డ్లో కాంపోనెంట్ లైబ్రరీలో డ్యూయల్ LED అందుబాటులో లేదు. కాబట్టి మేము రెండు వేర్వేరు రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ LEDలను తీసుకున్నాము మరియు వాటిని డ్యూయల్ LED లాగా కనెక్ట్ చేశాము. మీరు పాత్ 2లో పుష్ బటన్ను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5 వోల్ట్ టెర్మినల్ నుండి పుష్ బటన్ ద్వారా మరియు తరువాత ఎరుపు ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. డ్యూయల్ LED యొక్క టెర్మినల్ ఆపై 330 ఓంలను గ్రౌండ్ నెగటివ్ కు నిరోధిస్తుంది. పాత్ 2ను పూర్తి చేసి ఎరుపు కాంతిని విడుదల చేస్తుంది. మీరు పాత్ 3లోని పుష్ బటన్ను నొక్కినప్పుడు విద్యుత్ ప్రవాహం నుండి ప్రవహిస్తుంది. USB యొక్క పాజిటివ్ 5V టెర్మినల్ పుష్ బటన్ ద్వారా ఆపై డ్యూయల్ LED యొక్క గ్రీన్ టెర్మినల్ ద్వారా ఆపై 330 ఓంలను రెసిస్టర్ చేయడానికి గ్రౌండ్ నెగటివ్ కు పాత్ 3ని పూర్తి చేసి గ్రీన్ లైట్ ను విడుదల చేస్తుంది. మీరు రెండు పుష్ బటన్లను నొక్కినప్పుడు మార్గం 2 మరియు మార్గం 3 USB యొక్క సానుకూల 5 వోల్ట్ టెర్మినల్ నుండి రెండు పుష్ బటన్ల ద్వారా మరియు ఎరుపు మరియు ఆకుపచ్చ రెండింటి ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. డ్యూయల్ LED యొక్క టెర్మినల్స్ ఆపై 330 ఓంలను గ్రౌండ్ నెగటివ్ కు రెసిస్టర్ చేయడానికి రెండు మార్గాలను పూర్తి చేసి ప్రత్యేకమైన రంగును విడుదల చేస్తుంది. ప్రత్యేక రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల కలయిక. ఆనందించండి. చీర్స్.